కాంగ్రెస్ ఎంపీలపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన నిర్వహించారు. అందరూ నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్తో పాటు పార్టీ ఎంపీలంతా ఈ ధర్నాలో పాల్గొన్నారు. సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నారు అన్న కారణంతో 25 మంది కాంగ్రెస్ ఎంపీలను లోక్సభ స్పీకర్ 5 రోజుల పాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారం కూడా కాంగ్రెస్ ఆందోళన చేసింది. మరోపక్క ఈరోజు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేసే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాల సమాచారం. ఇవాళ మీరు చూసారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మళ్ళీ కూడా ప్రదర్శన చేయటం జరిగింది. ఇదే కాక ఇవాళ వివిధ పార్టీ వాళ్ళందరూ వాళ్ళ నాయకులందరూ కూడా మాతో సహకరించారు. ఇదే విధంగా ఇంకా మొండి వైఖరి ప్రభుత్వం వహిస్తే అతి త్వరలో వీళ్ళకి అర్థమవుతుంది ప్రజాస్వామ్యం అంటే ఏమిటి అనేది. ఇది ఇక్కడి నుంచి ఇది ఆగేది కాదు కదా, ఇంకా ఇది పెరుగుతూనే పోతుంది అనేది వాళ్ళకి తొందరగా అర్థం కావాలి. వాళ్ళు మేము పలకరిస్తాము సంభాషిస్తామని చెప్పి ఇప్పుడు అంటున్నారు. చూస్తాం.